బ్రేకింగ్ న్యూస్ ఏపీ అసెంబ్లీ పీఎస్సీ చైర్మన్ పదవికి ఎన్నిక అనివార్యమైతే ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. వైసీపీ నామినేషన్ ఉపసంహరణ జరగకపోతే ఓటింగ్ తప్పనిసరి అవుతోంది. రేపు బ్యాలెట్ పద్ధతిలో అసెంబ్లీలో ఎన్నిక ప్రక్రియ జరుగుతోంది. టీడీపీ తరఫున శ్రీరామ్ రాజగోపాల్, బివి జయనాగేశ్వర్ రెడ్డి, ఆర్మిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, బూర్లా రామాంజనేయులు, నక్క ఆనందబాబు, కొల్ల లలిత కుమారి నామినేషన్లు వేశారు. జనసేన తరఫున పీఎస్సీ సభ్యత్వానికి పులవర్తి రామాంజనేయులు నామినేషన్ వేశారు. బీజేపీ తరఫున పీఎస్సీ పదవికి విష్ణుకుమార్ రాజు పోటీ పడుతున్నారు. ఇక పీయూసీ చైర్మన్ గా కూన రవికుమార్ కు అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ గా వేగుళ్ల జోగేశ్వరరావు పేరును పరిశీలించినట్లుగా సమాచారం. దీనిపై పూర్తి వివరాలని మా ప్రతినిధి శివ అందిస్తారు. అమరావతి నుంచి శివ. ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సంబంధించి పీఎస్సీ చైర్మన్ ఎన్నికకి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. వైఎస్ఆర్సీపీకి బలం లేకపోయినా కానీ 11 మంది శాసనసభ్యులు ఉన్నప్పటికీ ఆ పార్టీ తరఫున మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి పీఎస్సీ చైర్మన్ అలాగే ఎస్టిమేషన్ కమిటీ సభా హక్కులకు సంబంధించి మొత్తం నాలుగు నామినేషన్లు ఆ పార్టీ తరఫున దాఖలు చేశారు. ఇక కూటమి ప్రభుత్వం తరఫున కూడా జనసేన, బీజేపీ అలాగే టీడీపీ తరఫున 12 పదవులకు సంబంధించి 12 నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి కనిపించింది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే టీడీపీ తరఫున శ్రీరామ్ రాజగోపాల్, బివి నాగేశ్వర్ రెడ్డి, అరపల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, బోర్లా రామాంజనేయులు, నక్కా ఆనందబాబు, కోళ్ళ లలిత కుమార్లు నామినేషన్ దాఖలు చేశారు. జనసేన తరఫున పీఎస్సీ సభ్యత్వానికి పులవర్తి రామాంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. ఇవన్నీ పీఎస్సీ చైర్మన్గా ప్రపోజల్ చేయాలని చెప్పి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీకర్కి కూడా ప్రపోజ్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇక 3 సార్లుగా ఎమ్మెల్యేగా పులవర్తి గెలిచినట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నిక పూర్తయితే పీఎస్సీ చైర్మన్గా జనసేన ఎమ్మెల్యే తరపున పునవర్తి రామాంజనేయులకి దాదాపుగా అవకాశం వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీజేపీ తరపున పీఎస్సీ సభ్యత్వానికి విష్ణుకుమార్ రాజు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే పీఎస్సీ చైర్మన్కి సంబంధించి కూడా కోన రవికుమార్ పేరు కూడా ప్రధానంగా పరిశీలన కోసం అయితే టీడీపీకి వస్తుందా, జనసేనకు వస్తుందా అనే దానికి సంబంధించి రేపు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పటివరకు అయితే జనసేనకు ఇవ్వాలని చెప్పి కూడా ఒక రకమైన ప్రపోజల్ అయితే ఆ కూటమి నుంచి వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. అలాగే ఎస్టిమేట్ కమిటీ చైర్మన్కి సంబంధించి కూడా వేగుళ్ల జోగేశ్వరరావు కూడా నామినేషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద 12 స్థానాలకి సంబంధించి కూడా 12 మంది కూటమి నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. దీంట్లో శాసనసభ నుంచి 9 మంది, శాసన మండలి నుంచి 3 ఎన్నిక అవబోతున్నారు. దీంట్లో ఎస్టిమేషన్ కమిటీ అలాగే పీఎస్సీ చైర్మన్ ఈ 2 కూడా క్యాబినెట్ హోదా ఉన్న పోస్టులు కావడంతో పోటీ చాలా ఎక్కువగా ఉంది, ముఖ్యంగా కూటమి నుంచి కూడా. సో ఈ నేపథ్యంలోనే ఒకవైపు కోన రవికుమార్, మరొక వైపు చూసుకుంటే కనుక పులవర్తి రామాంజనేయుల పేర్లు ప్రధానంగా తెర మీద వస్తున్నాయి. రామాంజనేయులకు సంబంధించి జనసేన నుంచి అలాగే టీడీపీ నుంచి కూడా కోన రవికుమార్ పేర్లు ప్రధానంగా తెర మీదకి రావడం జరిగింది. అయితే వీరిద్దరిలో ఎవరికి ఇస్తారు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే కూటమిలో ఒక రకమైన ఆందోళన అయితే కొనసాగుతూ ఉంది. కానీ జనసేనకి పీఎస్సీ చైర్మన్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది. రేపు ఇప్పటికే అసెంబ్లీ వాయిదా పడింది కాబట్టి రేపు వైఎస్ఆర్సీపీకి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఎస్సీ చైర్మన్ పదవికి వేసిన నామినేషన్ విత్డ్రా చేసుకుంటే ఓకే, లేకపోతే కనుక రేపు అసెంబ్లీ హాల్లో కూడా ఏదైతే బ్యాలెట్ పద్ధతిలో కూడా ఎన్నిక ప్రక్రియ జరగబోతా ఉంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.